Good morning, students. Welcome to Mahesh classroom. So previous class లో ఏం చెప్పానంటే లెస్ దెన్ వాల్యూస్ వస్తే మనం ప్రాబ్లమేటిక్ ఎలా చేయాలో చెప్పడం జరిగింది. బట్ ఈరోజు ఏంటంటే మోర్ దాన్ వాల్యూస్ వస్తే మనం ఎలా తీసుకోవాలి, క్లాస్ ఇంటర్వెల్స్గా మనం ఎలా తీసుకోవాల్సి ఉంటుందో నేను చెప్తాను ఈరోజు. మోర్ దాన్ వాల్యూస్ వస్తే ఎలా తీసుకోవాలి, లెస్ దాన్ వాల్యూస్ వస్తే ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఆల్రెడీ లెస్ దాన్ వాల్యూస్ ఆల్రెడీ మీకు ప్రాబ్లమేటిక్ చెప్పడం జరిగింది. సో ఈరోజు ఏమో మోర్ దాన్ వాల్యూస్ గురించి చెప్పడం జరుగుతుంది. చూడండి, మోర్ దాన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఈ డేటాను బేస్ చేసుకొని మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ యొక్క ప్రిన్సిపల్ మనకు తెలుసు, L ప్లస్ Δ1/Δ1 ప్లస్ Δ2 ఇంటూ సి. ఓకేనా? సో అదే విధంగానే ఇక్కడ మనకు మోర్ దాన్ వాల్యూస్ ఇచ్చాడు, మార్క్స్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో 20 to 890 వరకు మనకి మోర్ దాన్స్ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఇప్పుడు మోర్ దాన్ వాల్యూస్ పరంగా తీసుకోవాలంటే సిఐ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. సిఐ అంటే ఇక్కడ మోర్ దాన్ కాబట్టి 20 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. సో ఇక్కడ 90 వరకు కదా ఎండ్, బట్ కానీ ఇది మోర్ దాన్ కాబట్టి 90 to 100 వరకు కూడా మనకి ఇక్కడ వస్తుంది. 90 to 100, 90 to 100. ఓకేనా? సో మోర్ దాన్ వాల్యూస్ వస్తే ఇంకొక వాల్యూ కూడా 90 తర్వాత వచ్చే వాల్యూ కూడా మనకు వస్తుంది. అదే లెస్ దాన్ వాల్యూ అయితే 20కి ముందు వచ్చే వాల్యూని మనం క్లాస్ ఇంటర్వెల్తో స్టార్ట్ చేస్తాం. అదే మోర్ దాన్ వాల్యూస్ వస్తే 90 తర్వాత వచ్చే వాల్యూతో ఎండ్ చేస్తాం, మోర్ దాన్ వాల్యూస్ కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు మనం చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20 క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ, 20 క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు 15. ఓకేనా? 30 యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ 35. సో లెస్ చేస్తే మనకి 20. ఓకేనా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 35, 30 యొక్క క్లాస్ ఇంటర్వెల్ 30, 40ది 60. 35 మైనస్ 60 25. నెక్స్ట్ 40 యొక్క ఫ్రీక్వెన్సీ 60, 50 యొక్క ఫ్రీక్వెన్సీ 84, 24. నెక్స్ట్ 50 యొక్క ఫ్రీక్వెన్సీ 84, 60, 96, 12. నెక్స్ట్ ఇక్కడ 60 యొక్క ఫ్రీక్వెన్సీ 96 అండ్ 70 యొక్క ఫ్రీక్వెన్సీ 127. 96 మైనస్ 127 31. నెక్స్ట్ 70 యొక్క ఫ్రీక్వెన్సీ 127 మైనస్ 80 యొక్క ఫ్రీక్వెన్సీ 198. 127 మైనస్ 198 71. నెక్స్ట్ 80 ఫ్రీక్వెన్సీ మనకి 198 మైనస్ 100 యొక్క ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ 251. ఓకేనా? 251. సో 198 మైనస్ 251, 198 మైనస్ 251, సో 53. ఓకేనా? చూడండి ఫ్రీక్వెన్సీస్ ఎలా తీసుకుంటామంటే 20 యొక్క ఫ్రీక్వెన్సీ 15, 30 యొక్క ఫ్రీక్వెన్సీ 35. లెస్ చేస్తే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 30 యొక్క ఫ్రీక్వెన్సీ 35, 40 యొక్క ఫ్రీక్వెన్సీ 60. సో కాబట్టి లెస్ చేస్తే 25. అదేవిధంగా నెక్స్ట్ 40 యొక్క ఫ్రీక్వెన్సీ 60, అదేవిధంగానే 50 యొక్క ఫ్రీక్వెన్సీ 84. సో 24 లెస్ చేస్తే 50 యొక్క ఫ్రీక్వెన్సీ 84, 60 యొక్క ఫ్రీక్వెన్సీ 96. లెస్ చేస్తే 12. సో మనకి ఇలా ఫ్రీక్వెన్సీస్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం, 90 to 100. సో 90 ఫ్రీక్వెన్సీ ఎంత 251 మైనస్ 100 వాల్యూ లేదు కాబట్టి